సంపూర్ణ రామాయణం కిష్కింధాకాండము 1 నుండి 10 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము మొదటి సర్గ. రామ లక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు. ఆ సరస్సు చూడటానికి చాలా మనోహరంగా ఉంది. సరస్సు నిండా పద్మములు, కలువలు వికసించి ఉన్నాయి. ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండిపోయింది. లక్ష్మణ, ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో, కాని సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు. సీతా వియోగంతో బాధపడుతున్న నాకు ఈ ప్రకృతి అందాలు ఇంకా దుఃఖమును ఎక్కువ చేస్తున్నాయి. నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో. కాని లక్ష్మణ, ఈ వనములో ఉన్న పుష్పముల మీది నుండి వీచుగాలి మనకు మార్గాయాసమును పూర్తిగా తొలగించినది. లక్ష్మణ, ఆ కోయిలలు చూడు ఎలా కూస్తున్నాయో. సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకు వినిపించేది. నా సీత నాకు దొరకని పక్షంలో, నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండటం వృధా. ఇటువంటి సుందర దృశ్యములు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటిరావు కదా. పైగా ఈ వసంత ఋతువు దృశ్యములు, ఈ మలయమారుతము, వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి. నా సీతను ఆ రాక్షసుడు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూడా సీతతో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివిదీరా అనుభవించేవాడిని కదా. లక్ష్మణ, సీత బతికి ఉంటే సీత ఉన్న చోటున కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా. సీత కూడా నా మాదిరే విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా. నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా. అవును, ఈ మనోహర దృశ్యములు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు. ఎందుకంటే నేను, సీత దేహాలు వేరైనా మా మనసులు ఒకటే. నా మనస్సు ఆమె మీద, ఆమె మనస్సు నా మీద లగ్నం అయి ఉన్నాయి. లక్ష్మణ, నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికీ ఆహ్లాదమును కలిగించిన ఈ మలయమారుతము ప్రస్తుతము నాకు అగ్ని వీచికలవలే తాకుతూ ఉన్నాయి. లక్ష్మణ, చూచావా ఆ కాకి ఎలా అరుస్తూ ఉందో. నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదు. సీతకు పద్మములు అంటే ఎంతో ఇష్టం. ఈ పంపా సరోవరములో ఉన్న పద్మములను చూచి సీత ఎంత సంతోషించేదో కదా. సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేకున్నాను. లక్ష్మణ, సీత నా దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏ వస్తువులు, దృశ్యములు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు, అవే దృశ్యములు ఇప్పుడు నాకు ఖేదాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మణ, సీత నాకు కనపడితే సీతతో సహా నేను ఇక్కడనే స్థిర నివాసము ఏర్పరచుకొనవలెనని కోరికగా ఉంది. సీతతో సహా ఇక్కడ ఉంటే నాకు దేవేంద్ర పదవి కూడా అక్కరలేదు అనిపిస్తూ ఉంది. అయోధ్యకు కూడా తిరిగి వెళ్లను, ఇక్కడే ఉండిపోతాను. ఈ వనసీమలలో, ఈ సరోవర తీరములలో, పచ్చిక బళ్లలో సీతతో విహరిస్తూ ఉంటే నాకు ఏ చింత ఉండదు, ఏ వస్తువు కావాలని అనిపించదు. ఈ అందమైన పంపా సరస్సులో నేను సీత జలకాలాడటం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పు. లక్ష్మణ, నేను లేకుండా నా సీత ఇంకా ప్రాణాలతో ఉంటుందంటావా? ఏమో, ఆలోచించే కొద్దీ నా మనసు వికలం అవుతూ ఉంది. సీత తండ్రి జనక మహారాజు వచ్చి నా సీత ఏది అని అడిగితే ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు.
నా దురదృష్టం కొద్దీ నేను రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులకు వచ్చాను. సీత కూడా నా వెంట రావాలా? ఒకవేళ వచ్చినా రాక్షసుల చేత అపహరింపబడాలా? అంతా నా దురదృష్టం కాకపోతే మరేమిటి? రాజ్యభ్రష్టుడు, బుద్ధిలేనివాడు అయిన నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన సీత లేకుండా నేను ఎలా జీవించేది? లక్ష్మణ, సీత ఎంత మధురంగా మాట్లాడేది, నాతో పరిహాసమాడేది. అటువంటి సీత పలుకులు మరలా ఎప్పుడు వింటానో కదా. నాతో పాటు అడవిలో ఎన్నో కష్టములు అనుభవించుచున్నా సీత తాను ఏ కష్టములు పడనట్టుగా ఆనందించుచున్నట్టు కనపడేది. నాతో ఎంతో సంతోషంగా మాటలాడుతూ ఉండేది. అటువంటి సీతను వదిలి నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే నా తల్లి కౌసల్య, రామ, నా కోడలు సీత ఎక్కడ, ఆమెను ఎక్కడ వదిలి వచ్చావు అని అడిగితే నేను ఏమని సమాధానము చెప్పాలి? ఓ లక్ష్మణ, నేను సీత లేకుండా అయోధ్యకు రాలేదు కాబట్టి నీవు ఒంటరిగా అయోధ్యకు వెళ్ళు. నేను ఈ అరణ్యములలోనే సీతా వియోగంతో తనువు చాలిస్తాను అని విలపించాడు రాముడు. ఆ మాటలు అన్నీ ఓపిగ్గా విన్నాడు లక్ష్మణుడు. ఓ రామ, ఉత్తమకులములో పుట్టిన వాడవు, అమిత పరాక్రమవంతుడవు, నీవే ఇలా అధైర్యపడితే ఎలా? నీ వంటి నిర్మల బుద్ధి కలవారికి ఈ ప్రకారము మందబుద్ధితో ఆలోచించడం శోభించదు. రామ, మనకు ఎక్కువ ప్రియమైన వాళ్లు దూరమైనప్పుడు దుఃఖము కలగడం సహజము. దానికి ఉపాయం వెతకాలి కాని ఇలా దుఃఖించడం వలన ప్రయోజనము లేదు. ముందు మనము ఆ రావణుని జాడ కనుక్కోవాలి. వాడు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా వాడిని వదిలేది లేదు. వాడు సీతను తెచ్చి అప్పగించాలి, లేకపోతే మన చేతిలో చావాలి. అన్నిటికన్నా ముందు నీవు ధైర్యంగా ఉండాలి. ఈ దీనత్వాన్ని వదిలిపెట్టాలి. కార్యరంగంలోకి దూకాలి. దానికి తగిన ఉత్సాహమును తెచ్చుకోవాలి. మానవ శరీరానికి ఉత్సాహాన్ని మించిన బలం వేరొకటి లేదు. ఉత్సాహవంతునకు లభించనిది ఏదీ లేదు. ఉత్సాహవంతుడు ఓటమిని ఎరుగడు. కాబట్టి రామ, నీవు కూడా ఉత్సాహమును తెచ్చుకో. సీతను తిరిగి సాధించుటకు ప్రయత్నము చెయ్యి. నీ పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ శోకాన్ని పక్కన పెట్టు. మనస్సును నిగ్రహించుకో అని రామునికి హితబోధ చేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాటలతో రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు. ధైర్యము, ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు పంపా సరోవరమును దాటారు. వీరిద్దరినీ ఋష్యముఖ పర్వతము పైనుండి సుగ్రీవుడు అనే వానరరాజు చూస్తున్నాడు. సుగ్రీవునికి భయం పట్టుకుంది. ఆ మానవులు ఇద్దరూ వాలి పంపగా తనకోసం వచ్చారేమో, తనను చంపుతారేమో అని భయపడ్డాడు. ఆ భయంతో కుంగిపోయాడు సుగ్రీవుడు. వెంటనే సుగ్రీవుడు తన వెంట ఉన్న వానరులతో సహా అక్కడి నుండి పారిపోయాడు. శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము మొదటి సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్రామాయణము కిష్కింధాకాండము రెండవ సర్గ. రామ లక్ష్మణులను చూచి పారిపోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. ఒక చోట నిలవడం లేదు. అన్ని దిక్కులా చూస్తున్నాడు. రామలక్ష్మణులు ఎటువైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారేమోనని భయంతో వణికిపోతున్నాడు. మహాబలవంతులు ధనుర్బాణములు ధరించిన రామలక్ష్మణులను చూచి సుగ్రీవునకు ధైర్యం సడలిపోయింది. బాగా ఆలోచించాడు. తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. తనతో పాటుగా ఉన్న మంత్రులను పిలిచాడు. వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు. అదుగో అటు చూడండి, ఆ మానవులు ఇద్దరూ నారుచీరలు కట్టుకొని ధనుర్బాణములు ధరించి దేనికోసమో వెదుకుతున్నారు. వారు వాలి పంపినవారు అని నా అనుమానము. లేకపోతే క్రూరమృగములు సంచరించు మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యములో ఈ మానవులకు ఏమి పని? వీరు నిస్సంశయంగా వాలి నాకోసం పంపినవారే. మనము ఇక్కడి నుండి వేరు చోటికి వెళ్లడం మంచిది అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాట ప్రకారము ఆ వానరులు అందరూ వేరే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు.
ఆ వానరులలో హనుమంతుడు అనే పేరుగల వానరుడు రామలక్ష్మణులను గురించి భయపడుతున్న సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు. ఓ వానరరాజా! నీవు ఎందుకు వాలి గురించి భయపడతావు? మనము మలయ పర్వతము మీద ఉన్నాము. వాలి ఈ పర్వతము మీదికి రాలేడు. కాబట్టి వాలి వలన మనకు భయం లేదు. అది కాకుండా మనకు కనుచూపు మేరలో వాలి కనపడటం లేదు కదా. మరి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడుతున్నావు? నీ భయానికి నాకు కారణం కనిపించడం లేదు. నీవు వాలి గురించి అనవసరంగా భయపడుతున్నావు. ఆ భయం వలన నీకు బుద్ధి క్షీణించింది. పైగా వానర సహజమైన చపలత్వము నిన్ను ఆవహించింది. సుగ్రీవా! నీవు వానర రాజువు. రాజే ఇలా భయపడితే ఎలాగా? నీ మనస్సును దృఢంగా ఉంచుకో. అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు. స్థిరమైన బుద్ధితో ఆలోచించు. స్థిరబుద్ధితో ఆలోచించలేని రాజు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు. కాబట్టి భయపడటం మాను అని హితోపదేశం చేశాడు హనుమంతుడు. హనుమంతుని మాటలతో సుగ్రీవుని భయం తగ్గింది. హనుమంతునితో సుగ్రీవుడు ఇలా అన్నాడు. అది కాదు హనుమాన్. ఆ మానవులను చూడు. వారు ఆజానుబాహులు, దృఢకాయులు, ధనుర్బాణములు ధరించినవారు. వారిని చూచి ఎవరికీ భయం కలగదు చెప్పు. వారు వాలి పంపగా నాకోసం వచ్చినవారే. సందేహము లేదు. లేకపోతే ఆ మానవులకు ఈ ఘోరారణ్యములో ఏమి పని? వాలికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వారిలో వీరు ఒకరేమో. వీరిని వాలి పంపాడేమో. వాలిని నమ్మకూడదు. శత్రువులను ఒక కంటితో కనిపెట్టి ఉండటం రాజధర్మం కదా. అందులోనూ కపటంగా వ్యవహరించే వాలితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం భయపడకుండా వారేం చేస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే అదును చూచి శత్రువులు మనమీద దెబ్బతీస్తారు. పైగా వాలి చాలా తెలివిగలవాడు. మన గురించి అన్ని విషయములను సేకరిస్తూ ఉంటాడు. అలాంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఒక పని చేద్దాము. ఓ వానర వీరుడా! హనుమా! నువ్వు సామాన్య మానవుని వేషంలో ఆ మానవుల వద్దకు వెళ్ళు. వారి ఇంగితమును గ్రహించు. నీ మాటలతో వారు ఎవరో, ఎక్కడ నుండి వచ్చారో, ఇక్కడకు ఎందుకు వచ్చారో, ఎవరికోసరం వచ్చారో నేర్పుగా మాట్లాడి తెలుసుకో. వారిని నీ పొగడ్తలతో సానుకూలపరుచుకో. చక్కగా మాట్లాడు. వారి మనోభావాలను గుర్తించు. వారికి నీ మీద విశ్వాసం కలిగేటట్టు ప్రవర్తించు. అసలు వారు ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకో. ఆ మానవులు ఏమైనా దురాలోచనలతో వచ్చారా, లేక నిర్మలమైన మనస్సులతో వచ్చారా అనే విషయం గ్రహించు. అసలు వాళ్ళు మంచివాళ్లా లేక చెడ్డవాళ్లా అనే విషయాన్ని వారి మాట్లాడే మాటలను బట్టి పసిగట్టు. వెళ్ళు. కార్యము సానుకూలం చేసుకుని రా అని సుగ్రీవుడు హనుమంతుని రామలక్ష్మణుల వద్దకు దూతగా పంపాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 2వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 3వ సర్గ. సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు. వెంటనే ఋష్యముఖ పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్న చోటికి వెళ్లాడు. హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు. అందుకని నిజరూపంతో పోకుండా ఒక సన్యాసి వేషము ధరించాడు. రామలక్ష్మణుల ముందుకు వెళ్లాడు. రామలక్ష్మణులు సన్యాసి వేషములో ఉన్న హనుమంతుని చూచి అభివాదము చేశారు. రామలక్ష్మణులను చూచి హనుమంతుడు ఇలా అన్నాడు. మీరు ముని కుమారుల వలె ఉన్నారు. కాని మీ చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు వీరుల వలె కనపడుతున్నారు. కాని జటాజుటములు ధరించి ఉన్నారు. మీరు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు. కవలల వలె ఉన్నారు. మీరు దేవలోకము నుండి దిగివచ్చిన సూర్య చంద్రుల మాదిరి కనపడుతున్నారు. దేవతారూపములలో ఉన్న మానవుల మాదిరి కనపడుతున్నారు. మీరు ఆజానుబాహులు కదా. మరి మీరు ఎటువంటి అలంకారములు ధరించలేదేమి? మిమ్ములను చూస్తుంటే మీరు ఈ భూమండలము అంతా పరిపాలించగల సమర్థులు అని నమ్ముతున్నాను. మీ గురించి మాకు తెలపండి.
ఇంక నా గురించి చెబుతాను వినండి. నా పేరు హనుమంతుడు. వానరరాజు సుగ్రీవుడు మా ప్రభువు ఈ ఋష్యముఖ పర్వతము మీద ఉన్నాడు. ఆయన మీ గురించి తెలుసుకుని రమ్మని నన్ను పంపాడు. కాబట్టి మీ వివరాలు నాకు తెలియజేయండి అని పలికాడు హనుమంతుడు. ఆ మాటలకు రాముడు చాలా సంతోషించాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది అని అనుకున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ, మనము ఎవరికోసరం వెదుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రి మన వద్దకు వచ్చాడు. ఈ వానరుని మాటలు చూడగా మనతో స్నేహము చేయవలెనని తలంపుతో ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇతడు చాకచక్యంగా మాట్లాడటం తెలిసినవాడు, మంచి స్నేహశీలి. కాబట్టి లక్ష్మణ, ఇతనితో నీవు మాట్లాడు. నాకు చూడగా ఇతడు 4 వేదములు వ్యాకరణ శాస్త్రము చదివిన వాడులాగా కనపడుతున్నాడు. లేకపోతే ఇంత చాకచక్యముగా ఒక్క అపశబ్దము కూడా లేకుండా మాటలాడలేడు. లక్ష్మణ, ఇతని శరీరములో ఎక్కడా ఒక్క అవలక్షణము కూడా కనపడటం లేదు. సర్వలక్షణ సంపన్నుడు లాగా ఉన్నాడు. ఇతని మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తూ ఉంది కాని విసుగురావడం లేదు. కాబట్టి నీవు అతనితో మాటలాడుము అని అన్నాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో తాము వచ్చిన పని సూటిగా తెలిపాడు. మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము. ఇతను రాముడు. నా పేరు లక్ష్మణుడు. నా అన్న రాముని భార్యను ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమెను మేము వెతుకుతున్నాము. మీ రాజు సుగ్రీవుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడని తెలిసింది. అందువలన మీ రాజు సుగ్రీవునితో స్నేహము చేయవలెనని, పరస్పర సాయము చేసుకొనవలెనని అభిలషించుచున్నాము అని సూటిగా బదులు చెప్పాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు పలికిన పలుకులు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. తన రాజు సుగ్రీవుని పని కూడా సానుకూలము అవుతుందని మనసులో అనుకున్నాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 3వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 4వ సర్గ. లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు వారు తమకు శత్రువులు కారని, వాలి పంపినవారు కారని, ఒక కార్యము నిమిత్తము తిరుగుతున్నారని, వీరి మైత్రితో సుగ్రీవుని కష్టములు కూడా గట్టెక్కుతాయని సంతోషించాడు. వీరు కూడా సుగ్రీవుని వలె కష్టములలో ఉన్నట్టున్నారు. వీరి కష్టములను సుగ్రీవుడు తీర్చగలడు. అప్పుడు వీరు కూడా సుగ్రీవునకు సాయము చెయ్యగలరు. వాలి నుండి సుగ్రీవునికి రాజ్యప్రాప్తి కలుగుతుంది అని సంతోషించాడు. తరువాత హనుమంతుడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, మీరు చూడబోతే మునికుమారుల వలె ఉన్నారు. కాని చేతిలో ధనుర్బాణములు ఉన్నవి. మీరు ఎవరికోసమో వెతుకుతున్నట్టు కనపడుతూ ఉంది. మీ గురించి వివరంగా చెప్పండి. మీ మాటలు నేను మా రాజుకు చెప్పాలి కదా అని అన్నాడు హనుమంతుడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా అన్నాడు, ఓ హనుమా, ఈయన పేరు రాముడు. ఇక్ష్వాకు వంశములో జన్మించిన అయోధ్యాధిపతి దశరథుని పెద్ద కుమారుడు. గుణవంతుడు, రాజ్యము చేయుటకు అర్హుడు. కాని ఒకానొక కారణమున రామునికి రాజ్యము లభించలేదు. పైగా అరణ్యవాసము సంప్రాప్తించింది. రాముని భార్య పేరు సీత. సూర్యుని విడిచి కాంతి ఉండలేనట్టు రాముని భార్య సీత కూడా భర్తను విడిచి ఉండలేక రామునితో పాటు అరణ్యములకు వచ్చింది. నేను రాముని తమ్ముడను. నా పేరు లక్ష్మణుడు. నేను నా అన్న వదనలను సేవించుకుంటూ వారి వెంట అరణ్యములకు వచ్చాను. మేము పర్ణశాలలో లేని సమయమున సీత ఒంటరిగా ఉన్నప్పుడు మాయావి అయిన ఒక రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెతుకుతూ ఉండగా మా తండ్రి దశరథునికి మిత్రుడు అయిన జటాయువు అనే పక్షిరాజు కనిపించి సీతను రావణుడు అనే రాక్షసుడు అపహరించి దక్షిణ దిక్కుగా ఆకాశమార్గమున తీసుకుని వెళ్లాడు అని చెప్పాడు. తరువాత మేము అడవిలో సీతను గూర్చి వెతుకుతూ ఉండగా ధనువు అనేవాడు శాపవశమున వికృతాకారముతో మమ్ములను కబళించడానికి ప్రయత్నించాడు. అతని వలన మాకు మీ రాజు సుగ్రీవుని గురించి తెలిసింది.
సీతను అపహరించిన వారి గురించి తెలుసుకొనడంలో సుగ్రీవుడు సామర్థ్యము కలవాడు అని అతడు మాకు తెలిపాడు. సుగ్రీవుని వెతుకుతూ మేము ఇక్కడకు వచ్చాము. నీ ప్రశ్నలకు సమాధానంగా నేను మా గురించి, ఇక్కడకు మా రాక గురించి వివరంగా చెప్పాను. మేము మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాము. నేను, రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు పొందాము. అయోధ్యాధిపతిగా ఉన్నప్పుడు ఏ రాముడు తన ప్రజలకు ధనజ్ఞక వస్తువాహనములను విరివిగా పంచిపెట్టాడో, ఏ రాముడు ముల్లోకములకు రక్షకుడో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని సహాయము కోరుతున్నాడు. ఏ దశరథుడు అందరికీ శరణాగత రక్షకుడుగా ఉండేవాడో ఆ దశరథ కుమారుడు రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ధర్మాన్ని పాలిస్తూ లోకమునకు రక్షణ అందించిన రాముడు మీ రాజు సుగ్రీవుని శరణు కోరుతున్నాడు. ఏ రాముని అనుగ్రహంతో అయోధ్య ప్రజలు సుఖంగా ఉన్నారో ఆ రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహాన్ని కాంక్షిస్తున్నాడు. ఏ దశరథ మహారాజు తన సామంతురాజులందరినీ అనుగ్రహదృష్టితో చూస్తుంటాడో ఆ దశరథ మహారాజు కుమారుడు రాముడు మీ రాజు సుగ్రీవుని అనుగ్రహ వీక్షణాల కోసం ఎదురుచూస్తున్నాడు. తన భార్య సీతా వియోగంతో బాధపడుతున్న రాముని మీద మీ రాజు సుగ్రీవుడు తన అనుగ్రహం చూపాలి అని దీనంగా ప్రార్థించాడు లక్ష్మణుడు. పైన చెప్పబడిన లక్ష్మణుని దీనాలపములు ప్రాచ్యప్రతిలో లేవు. ధీరోదాత్తుడైన లక్ష్మణుడు ఈ మాదిరి దీనంగా మాట్లాడటం అనుచితంగా ఉంది కాబట్టి ఇవి తరువాత చేర్చబడినవిగా ఊహింపబడుతూ ఉంది. లక్ష్మణుని మాటలు విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. మా సుగ్రీవుడు మీతో తప్పకుండా మైత్రి చేస్తాడు. సుగ్రీవుడు కూడా బాధలలో ఉన్నాడు. సుగ్రీవుడు తన అన్న వాలితో వైరము పెట్టుకున్నాడు. ఎందుకంటే వాలి తన తమ్ముడు సుగ్రీవుని భార్యను అపహరించాడు. సుగ్రీవుని అవమానించాడు. రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. మీ మాదిరి మా రాజు సుగ్రీవుడు కూడా అరణ్యములలో దీనంగా కాలం గడుపుతున్నాడు. మా రాజు సుగ్రీవుడు మాతో కలిసి సీతను వెదకడంలో మీకు సాయపడగలడు. మేమందరము కలిసి సీతను వెదుకుతాము. రండి మనం అందరము మా రాజు సుగ్రీవుని వద్దకు వెళదాము అని అన్నాడు హనుమంతుడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు రాముని చూచి, రామా, సుగ్రీవునికి కూడా మన అవసరము ఉంది. మనకు సుగ్రీవుని అవసరము ఉంది కాబట్టి మన కార్యము సఫలము అయినట్టే. ఇతని మాటలు, ముఖ కళవళికలు చూస్తుంటే నాకు ఇతని మీద నమ్మకం కలుగుతుంది. ఇతని ముఖం చూస్తే ఇతడు అబద్ధం ఆడతాడు అని అనిపించడం లేదు. మనం వీరితో స్నేహం చేయవచ్చు అని అన్నాడు లక్ష్మణుడు. ఇంతలో హనుమంతుడు తన సన్యాసి రూపము విడిచి తన నిజరూపము అయిన వానర రూపము ధరించాడు. శరీరం పెంచాడు. రామలక్ష్మణులను తన భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్లాడు. హనుమంతుడు కూడా తన రాజు సుగ్రీవునికి మరలా రాజ్య ప్రాప్తి కలుగుతుందనే సంతోషంతో రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్లాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 4వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 5వ సర్గ. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజముల మీద ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతము నుండి మలయ పర్వతమునకు తీసుకుని వెళ్లాడు. రామలక్ష్మణులను మలయ పర్వతము మీద దించి సుగ్రీవుని వద్దకు వెళ్లాడు. ఓ సుగ్రీవా, వీరు రాముడు, లక్ష్మణుడు అనే పేర్లు గల రాజకుమారులు. నేనే వీరిని నా వెంట తీసుకుని వచ్చాను. రాముడు మహాపరాక్రమవంతుడు. రాముడు ఇక్ష్వాకు వంశములో పుట్టినవాడు, ధర్మము తెలిసినవాడు, దశరథుని కుమారుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము వనవాసము చేస్తున్నాడు. రాముడు వనవాసము చేయుచుండగా రావణుడు అనే రాక్షసుడు ఈయన భార్య సీతను అపహరించాడు. ఆ రాముడు ప్రస్తుతము నీ శరణు కోరుతున్నాడు. రాముడు, లక్ష్మణుడు నీతో స్నేహము చేయవలనని అభిలషిస్తున్నారు. వీరి స్నేహమును అంగీకరించు. దీనివలన మీ ఇద్దరికీ లాభము చేకూరుతుంది. వీరిరువురు పూజింప తగినవారు. వీరిని మిత్రులుగా స్వీకరించి పూజించు అని పలికాడు హనుమంతుడు.
ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించాడు. రాముని చూచి ఇలా అన్నాడు, ఓ రామ! మీ గుణగణముల గురించి హనుమంతుడు నాతో చెప్పాడు. మీరు ఉత్తమ మానవులు, నేను వానరుడను. ఈ వానరుడితో స్నేహము కోరుతున్నారంటే ఇది మీరు నాకు చేస్తున్న సత్కారముగా భావిస్తున్నాను. మీకు నాతో స్నేహం చేయడం ఇష్టమైతే నా చేతులు మీకోసం చాస్తున్నాను. మీ చేతితో నా చేతిని తాకండి, కరచారణం చెయ్యండి అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు పలికిన పలుకులు విన్న రాముడు చాలా సంతోషించాడు. సుగ్రీవుని హస్తము పట్టుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం అంగీకరించాడు. సుగ్రీవుని గాఢంగా కౌగలించుకున్నాడు. ఈ సన్నివేశము చూచి హనుమంతుడు చాలా ఆనందించాడు. 2 కర్రలతో నిప్పు పుట్టించాడు. అగ్ని రగిల్చాడు. ఆ అగ్నిని రాముడు సుగ్రీవుని మధ్య ఉంచాడు. రాముడు సుగ్రీవుడు ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణము చేశారు. అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవులు మిత్రులయ్యారు. సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు, మనము ఇద్దరము సమానమైన దుహకములో ఉన్నాము. ఒకరి దుహకములను ఒకరం పంచుకుందాము. ఇక మీదట మన సుఖదుహకములను సమానంగా పంచుకుందాము అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు పక్కనే ఉన్న సాల వృక్షము నుండి ఒక కొమ్మను విరిచాడు, కింద పరిచాడు. రాముడు సుగ్రీవుడు దానిమీద కూర్చున్నారు. తరువాత హనుమంతుడు ఒక చందన వృక్షము కొమ్మను తెచ్చి లక్ష్మణునికి కానుకగా ఇచ్చాడు. సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు, ఓ రామ! నా అన్నవాలి నన్ను చాలా అవమానించాడు. నాతో శత్రుత్వము పెంచుకున్నాడు. నా నుండి నా భార్యను లాక్కున్నాడు. నన్ను రాజ్యము నుండి తరిమేశాడు. నేను నా అన్నవాలికి భయపడి అపరిమితమైన దుహకమును అనుభవిస్తూ ఈ ఋష్యశృంగ పర్వతము మీద నివసిస్తున్నాను. రామా! ఇప్పుడు నాకు నీ అభయము కావాలి. నాకు వాలి నుండి రక్షణ కావాలి. నా రాజ్యము నాకు కావాలి. నా భార్య నాకు కావాలి. ఇదంతా నీ వల్లే జరగాలి అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు సుగ్రీవుని మాటలకు నవ్వుతూ ఇలా అన్నాడు, నేను నీకు తప్పకుండా సాయము చేస్తాను. నీ భార్యను అపహరించిన వాలిని చంపి నీ భార్యను నీకు తెచ్చి అప్పగిస్తాను. ఈ బాణములు చూచావు కదా, ఇవి అమోఘమైనవి. వీటితో వాలిని వధిస్తాను అని అన్నాడు రాముడు. రాముని మాటలు విని సుగ్రీవుడు పరమానంద భరితుడయ్యాడు. ఓ రామ! నీ మాటలు వింటుంటే నాకు నా భార్యను తిరిగి పొందినంత ఆనందంగా ఉంది. నాకు వాలి వలన కలిగిన భయాన్ని శాశ్వతంగా తొలగించు. వాలి నన్ను మరలా ఎటువంటి బాధ పెట్టకుండా చెయ్యి అని అన్నాడు సుగ్రీవుడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 5వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 6వ సర్గ. సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామ! నీ గురించి హనుమంతుడు నాకు అంతా చెప్పాడు. నీవు నీ సోదరుడు లక్ష్మణుడు ఈ అరణ్యవాసము ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాడు. నీ భార్య సీతను మీరు లేని సమయమున ఒక రాక్షసుడు అపహరించిన విషయం కూడా చెప్పాడు. నీవు నాకు మిత్రుడవు అయినావు. ఇంక నీ దుహకమును విడిచిపెట్టు. నీ భార్య సీత ఎక్కడ ఉన్నా వెతికి తీసుకుని వచ్చి నీకు అప్పగిస్తాను. నీ దుహకాన్ని తొలగిస్తాను. నీ భార్య ఆకాశములో ఉన్నా పాతాళములో ఉన్నా వెతికి తీసుకొని వస్తాను. ఇది సత్యము. నేను మాట తప్పను. రామా! నీవు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంది. ఒకరోజు మేమందరము ఈ పర్వత శిఖరము మీద కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుకుపోవడం, ఆమె రామా రామా అని అరవడం మేము చూచాము. ఆమె సీతయే, సందేహము లేదు. ఆ రాక్షసుడు రావణుడు అయి ఉంటాడు. ఆమె అలా ఏడుస్తూ తన పైనున్న వస్త్రములో కొన్ని ఆభరణములను మూటగా కట్టి జారవిడిచినది. ఆ మూట మా దగ్గర పడింది. మేము వాటిని మా దగ్గరే ఉంచాము. వాటిని నీకు చూపిస్తాను. ఆ ఆభరణములను నీవు గుర్తుపట్టగలవేమో చూడు అని అన్నాడు సుగ్రీవుడు. ఆ మాటలు విని రాముడు ఉత్సాహంగా, మిత్రమా! ఆ ఆభరణములు వస్త్రము త్వరగా తీసుకొనిరా. నా సీత ఆభరణములు వస్త్రము నేను చూడాలి అని ఆతురతగా అన్నాడు రాముడు. సుగ్రీవుడు వెంటనే పక్కనే ఉన్న గుహలోకి వెళ్లాడు. క్షణములో ఒక ఉత్తరీయములో కట్టబడిన ఆభరణములను తీసుకుని వచ్చాడు. రామ!
ఇదే ఆ వస్త్రము, ఇవే ఆభరణములు, చూడు, ఇవి నీ భార్య సీతకు చెందినవేమో అని అన్నాడు. రాముడు ఆ ఉత్తరీయమును, ఆభరణములను చూచాడు. రాముని కళ్లనిండా నీళ్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు. మనసు వశం తప్పింది. హా సీత అంటూ కిందపడిపోయాడు. రాముడు ఆ ఆభరణములను, ఉత్తరీయమును తన గుండెలకు హత్తుకున్నాడు. రాముని శ్వాస భారంగా వస్తూ ఉంది. నోట మాట రావడం లేదు. ఉద్వేగంతో ఉన్నాడు. రాముని కళ్ల నుండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఏడుస్తూ లక్ష్మణుని వంక చూచాడు. లక్ష్మణ, సీతను ఆ రాక్షసుడు అపహరించుకుపోతున్నప్పుడు సీత జారవిడిచిన ఆభరణములు, ఉత్తరీయము చూడు, ఇవి మెత్తని గడ్డిమీద పడి ఉంటాయి. అందుకనే విరిగిపోకుండా ఉన్నాయి. లక్ష్మణ, సీత ఆభరణములను నీవు గుర్తుపట్టగలవా అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. రామా, నాకు సీత ధరించే ఆభరణముల గురించి అంతగా తెలియదు. నేను ప్రతిరోజు ఆమెకు పాదాభివందనము చేయనప్పుడు ఆమె కాళ్లకు ధరించే నూపురములు చూస్తూ ఉంటాను. కాబట్టి అవి మాత్రమే గుర్తుపట్టగలను అని అన్నాడు. లక్ష్మణుడు చెప్పినట్టుగా రాయబడి ఉన్న ఈ శ్లోకము ప్రాచ్యప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము. ఆ ఆభరణములను చూచి రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. సుగ్రీవా, ఇవి నిస్సంశయముగా నా సీత ఆభరణములే. ఇది నా సీత ధరించిన ఉత్తరీయము. సీతను అపహరించిన ఆ రాక్షసుడు సీతను ఏ దేశమునకు తీసుకుని వెళ్లాడో చెప్పగలవా? ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో చెప్పగలవా? వాడి మూలంగా రాక్షస జాతి అంతా సర్వనాశనం అవుతుంది. ఇది సత్యము. సీతను అపహరించి ఆ రాక్షసుడు తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. సుగ్రీవా, చెప్పు, ఆ రాక్షసుడి గురించిన వివరాలు చెప్పు. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. ఇప్పుడే వాడిని సంహరిస్తాను అని కోపావేశంతో ఊగిపోతూ అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 6వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 7వ సర్గ. రాముని పలుకులు విన్న తరువాత సుగ్రీవునకు కూడా దుఃఖము ముంచుకొచ్చింది. దుఃఖముతో పూడుకుపోయిన గొంతుతో సుగ్రీవుడు ఇలా అన్నాడు. రామా, సీతను అపహరించిన ఆ రాక్షసుని నివాసముగాని, వాడి పరాక్రమముగాని, బలము కాని నాకు తెలియదు. కాని నా శాయశక్తులా ప్రయత్నించి వాడిని గురించి తెలుసుకుంటాను. నీ దుఃఖమును విడిచిపెట్టు. నన్ను నమ్ము. నిశ్చింతగా ఉండు. నీ భార్యను నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఇదే నా ప్రతిజ్ఞ. నీవు అతి త్వరలో సీతను అపహరించిన ఆ రావణుడు అనే రాక్షసుని చంపి సీతను పొందుతావు. కాని ముందు నీవు ఈ దుఃఖమును, దీనత్వమును వదిలిపెట్టు. ధైర్యము అవలంబించు. నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తుకు తెచ్చుకో. నీ వలెనే నా భార్యను కూడా ఎత్తుకుపోయారు. కాని నేను నీ వలె దుఃఖించడం లేదు, కృంగిపోవడం లేదు, ధైర్యము విడిచిపెట్టలేదు. నా భార్యను ఎత్తుకుపోయిన వాలిని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నాను. నా వంటి సాధారణ వానరుడే పోయిన భార్యను గురించి చింతించడం లేదంటే ఇంక నీ వంటి ధీరోదాత్తుడు, పరాక్రమవంతుడు, పండితుడు ఇలా దీనంగా భార్య కోసరం ధైర్యాన్ని విడనాడి దుఃఖించడం ఏమాత్రం తగదు. బుద్ధిమంతుడైన వాడు ఆపదలలో గాని, ధన నష్టము సంభవించినప్పుడు గాని, ప్రాణాపాయ స్థితిలో గాని ధైర్యమును విడిచిపెట్టడు, దుఃఖించడు. బుద్ధికి పదును పెట్టి తగిన ఉపాయము గురించి ఆలోచిస్తాడు. అలా కాకుండా మూర్ఖత్వముతో, ఎల్లప్పుడూ దీనత్వముతో ఉండేవాడు తన మనసును తన అధీనములో ఉంచుకోలేక నడి సముద్రంలో నావలాగా మునిగిపోతాడు. కాబట్టి ఓ రామా, ఒక స్నేహితుడుగా నిన్ను వేడుకుంటున్నాను. దీనత్వాన్ని వదిలిపెట్టు. శోకానికి స్వస్తి చెప్పు. బుద్ధికి పదును పెట్టు. పౌరుషాన్ని తెచ్చుకో. ఎందుకంటే అనుక్షణం శోకంతో కుమిలిపోయేవాడికి సుఖం ఎంతో దూరంలో ఉంటుంది. శోకార్తునకు అన్ని సందేహాలే కలుగుతాయి. వాడు ఏ పని సక్రమంగా చెయ్యలేడు. ధైర్యవంతుడు అన్ని పనులు సక్రమంగా నిర్వహించగలడు. రామా,
నేను నీకు నీతులు ఉపదేశించడం లేదు, కేవలం ఒక స్నేహితుడుగా నీ దుఃఖాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను అని సుగ్రీవుడు రామునికి సాంత్వన చేకూర్చడానికి ప్రయత్నించాడు. సుగ్రీవుని మాటలకు రాముడు స్వస్థత పొందాడు. సుగ్రీవుని కౌగలించుకొని ఇలా అన్నాడు, మిత్రమా సుగ్రీవా, హితమును కోరే స్నేహితుడు ఎలా చేస్తాడో అదే నువ్వు చేశావు. నీ సాంత్వన వచనములతో నాకు స్వస్థత లభించింది. నీ వంటి స్నేహితుడు, బంధువు నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. నీవు నాకు ఇచ్చిన మాట ప్రకారము సీతను, ఆ రావణుడు అనే రాక్షసుని వెతికే ప్రయత్నం చెయ్యాలి. దానికి ప్రతిఫలంగా నేను నీకు ఏం చెయ్యాలో వివరంగా చెప్పు. మన ఇరువురి కార్యములు సఫలం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది. నా సాయం గురించి నీవు సందేహించకు. నేను ఇప్పటిదాకా అబద్ధము చెప్పలేదు, ఇంక మీదట చెప్పను కూడా. నీకు సాయం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అన్నాడు రాముడు. రాముని మాటలు విని సుగ్రీవుడు, హనుమంతుడు ఎంతో సంతోషించారు. రాముడు చేసిన ప్రతిజ్ఞను విని సుగ్రీవుడు తన పని సఫలం అయినట్టే అని ఎంతో సంతోషించాడు. తరువాత రాముడు, సుగ్రీవుడు ఒక ఏకాంత ప్రదేశములో కూర్చుని తమ కష్టసుఖములు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 7వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 8వ సర్గ. అలా మాట్లాడుకోవడంలో సుగ్రీవుడు తనకు, తన అన్నవాలికి శత్రుత్వము ఎందుకు వచ్చింది అన్న విషయం రామునితో చెప్పసాగాడు. ఓ రామా, నీవు నా స్నేహితుడవు కావడం నా అదృష్టం. దేవతలు నా మీద కరుణ చూపడం వలననే నీవు నా మిత్రుడివి అయ్యావు. నీవు నాకు మిత్రుడుగా, నాకు అండగా ఉంటే నేను ఒక్క కిష్కింధా రాజ్యమే కాదు, స్వర్గలోక ఆధిపత్యం కూడా పొందగలను. ఓ రామ, నీతో స్నేహం చేయడం వలన నాకు నా బంధుమిత్రులలో గౌరవం పెరిగింది. నా గురించి, నా గుణగణముల గురించి నేను చెప్పుకోకూడదు, కాని నేను నీకు మంచి స్నేహితుడిని అవుతాను అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే అతడు ధనికుడైనా పేదవాడైనా, సుఖాలలో మునిగి తేలుతున్నా దుఃఖాలలో కుంగిపోతున్నా, మంచివాడైనా చెడ్డవాడైనా, ఎటువంటి వాడికైనా స్నేహితుడే దిక్కు. స్నేహమునకు మించినది ఈ లోకములో ఏదీ లేదు. స్నేహాన్ని గురించి బాగా తెలిసిన వాళ్లు తన స్నేహితుని కొరకు ధనమును గాని, సుఖములను గాని, సంపదలను కాని, ఆఖరుకు ఉన్న ఊరును కాని యజించుటకు వెనుకాడరు. అటువంటి స్నేహము మనది అని అన్నాడు సుగ్రీవుడు. రాముడు నవ్వి, మిత్రమా, నువ్వు చెప్పినది యథార్థము అని అన్నాడు. స్నేహాన్ని గురించి వాల్మీకి ఇచ్చిన అద్భుత నిర్వచనము ఈనాటికి అనుసరణీయము. మన సినిమా రచయితలు తమ డైలాగులలో వాల్మీకి చెప్పిన పదాలనే అటు ఇటు తిప్పి తిప్పి వల్లె వేస్తుంటారు. రామ, నా సోదరుడు వాలి నన్ను అవమానించాడు, నా భార్యను నా నుండి లాక్కున్నాడు, నన్ను రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకున్నాను, కాబట్టి నీవు నాకు ఉపకారము చెయ్యాలి అని మరలా గుర్తుచేశాడు సుగ్రీవుడు. మిత్రమా, స్నేహమునకు ఫలము ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమే కదా. ఒకరికి ఒకరు అపకారము చేసుకోవడం శత్రువుల లక్షణము. నేను నీ మిత్రుడను కాబట్టి నీకు అపకారము చేసిన వారిని వధించి నీకు మేలు చేస్తాను అని తన ప్రతిజ్ఞను గుర్తుచేశాడు రాముడు. సుగ్రీవుడు చాలా దీనస్థితిలో ఉన్నాడు, అందుకని రామునికి పదే పదే గుర్తు చేస్తున్నాడు. వానరులు చపల స్వభావులు కదా. రామ, నీవు నా స్నేహితుడవు, అందుకని నా కష్టములను నీతో చెప్పుకుంటున్నాను. సాయం చెయ్యమని పదే పదే అడుగుతున్నాను. ఏమీ అనుకోకు, నీతో నా కష్టములు అన్నీ చెప్పాలని ఉంది, కాని నోరు పెగలడం లేదు అని కళ్ల నిండా కన్నీరు కారుస్తున్నాడు సుగ్రీవుడు. అతి కష్టం మీద తన దుఃఖమును ఆపుకుంటూ సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. నీకు చెప్పాను కదా, వాలి నా అన్న చాలా బలవంతుడు. నన్ను తిట్టాడు, అవమానించాడు, రాజ్యము నుండి వెళ్లగొట్టాడు.
నేను నా భార్యను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అటువంటి భార్యను నా నుండి దూరం చేశాడు. నా అన్నవాళ్లందరినీ బంధించాడు. నన్ను చంపడానికి ఎంతో మందిని పంపాడు. నేను వారినందరినీ చంపాను. అందుకే నిన్ను చూచినప్పుడు కూడా నీవు వాలి పంపిన వాడివి అని అనుమానించాను, భయపడ్డాను. శరీరంలో భయం ఉంటే దేన్ని చూచి అయినా భయపడడం మానవ స్వభావము కదా. ఇంక మా వానరుల సంగతి చెప్పాలా? ఇదిగో హనుమంతుడు మొదలగు వారు నా వెంట ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాను. వీళ్లే నేను నమ్మిన స్నేహితులు. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇది నా వృత్తాంతము. ఇంతకన్నా వివరాలు అనవసరము అనుకుంటున్నాను. వాలి నాకు శత్రువు. వాలి నా సోదరుడే అయినప్పటికీ వాలి చస్తేనే గాని నా దుఃఖము ఉపశమించదు. నా సమస్త దుఃఖములకు కారకుడు వాలి. నా సుఖజీవనము వాలి మరణం మీద ఆధారపడి ఉంది. రామ, నా దోహకమునకు కారణము, నా దోహకము ఎలా తీరుతుందో వివరంగా చెప్పాను. కష్టాలలో ఉన్న మిత్రుడికి మిత్రుడే గతి కాబట్టి ఒక మిత్రుడుగా నాకు సాయం చెయ్యి అని అన్నాడు సుగ్రీవుడు. రాముడికి ఒక విషయం బోధపడటం లేదు. సుగ్రీవుడు ఇన్ని విషయాలు చెబుతున్నాడు కాని అసలు తనకు వాలికి ఎందుకు వైరం వచ్చిందో చెప్పడం లేదు. అడిగితే గాని చెప్పేట్టు లేడు అని అనుకున్నాడు. మిత్రమా, సుగ్రీవా, నీకు నీ అన్న వాలికి వైరం ఎందుకు? దేని గురించి? ఏ కారణం చేత కలిగింది? వివరంగా చెప్పు. అప్పుడు మీ ఇద్దరిలో తప్పు ఒప్పు నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. అసలు వైరకారణం తెలిస్తే గాని మా బలాబలములను సరిచూచుకోవడానికి వీలు ఉండదు కదా. అప్పుడు వాలిని సులభంగా అంతమొందించవచ్చును. నీకు నీ అన్న వలన జరిగిన అవమానమును విని నాకు కోపం తారస్థాయిని చేరుకుంది. నేను నీ అన్నను చంపేలోగా మీ ఇద్దరి మధ్య ఉన్న వైరమునకు కారణం తెలుసుకోగోరుతున్నాను. నా మీద విశ్వాసము ఉంచి మీ ఇరువురి మధ్య ఉన్న విరోధమునకు కారణం చెప్పు అని అన్నాడు రాముడు. ఇంక తప్పదని సుగ్రీవుడు రామునికి తనకు అన్న వాలితో ఎందుకు విరోధము వచ్చిందో వివరంగా చెప్పనారంభించాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 8వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 9వ సర్గ. రామ, వాలి నేను అన్నదమ్ములము. వాలి అంటే మా నాన్నగారికి ఎంతో ప్రేమ. నాకు కూడా వాలి అంటే ఎంతో ప్రేమ, అభిమానము. నా తండ్రిగారు చనిపోయిన తరువాత పెద్ద కుమారుడు అయిన వాలిని కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశారు. వంశపారంపర్యముగా వచ్చిన రాజ్యమును వాలి పరిపాలిస్తూ ఉంటే నేను వాలికి సేవకునిలా అతనిని సేవించేవాడిని. మయనికి 2 కుమారులు. వారు మాయావి, దుందుభి. మాయావికి మా అన్న వాలికి ఒక స్త్రీమూలకంగా విరోధము ఏర్పడింది. ఒకరోజు అర్ధరాత్రి అందరము నిద్రపోతున్నాము. అప్పుడు మాయావి మా కోట వద్దకు వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. పరాక్రమవంతుడైన వాలి మాయావితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అర్ధరాత్రి శత్రువు యుద్ధానికి వచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉంటుందని ఎంత నచ్చచెప్పినా వినకుండా వాలి మాయావితో యుద్ధానికి వెళ్లాడు. నేను కూడా వాలితో పాటు వెళ్లాను. మా ఇద్దరినీ చూచి మాయావి పారిపోయాడు. నేను, వాలి మా అనుచరులతో మాయావిని వెంబడించాము. ఆ మాయావి భూమిలో ఉన్న సొరంగములోకి ప్రవేశించాడు. ఆ సొరంగము గడ్డితో కప్పబడి ఉంది. నేను వాలి బయట నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ఇలా అన్నాడు, తమ్ముడా సుగ్రీవా, నేను ఈ బెలములో ప్రవేశించి శత్రువును చంపి వస్తాను. నేను వచ్చువరకు నీవు ఈ బెలము వద్ద నా కోసం వేచి ఉండు అని అన్నాడు. దానికి నేను ఒప్పుకోలేదు. నేను కూడా తన వెంట వస్తానని ఎంత బతిమాలుకున్నా వాలి వినలేదు. తాను ఒక్కడే ఆ సొరంగములోకి వెళ్లాడు. నేను సొరంగము బయట నిలబడి ఉన్నాను. దాదాపు 1 సంవత్సర కాలము గడిచిపోయింది. వాలి బయటకు రాలేదు. నేను ఓపికగా ఆ సంవత్సరకాలము సొరంగము బయట వేచి ఉన్నాను. నాలో ఏదో శంక మొదలయింది. వాలి మహావీరుడు, కాని సంవత్సరకాలము రాకపోవడంతో నా మనసు కీడు శంకించింది.
అయినా గుండె నిబ్బరంతో ఎదురుచూచాను. కొంతకాలానికి ఆ సొరంగము నుండి నురుగతో కూడిన రక్తం మడుగులాగా బయటకు ప్రవహించింది. రాక్షసులు గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వినబడ్డాయి, కాని నా సోదరుడు అరుస్తున్న గొంతు వినబడలేదు. నా సోదరుడు వాలి ఆ రాక్షసుని చేతిలో చంపబడినట్టు నిర్ధారణ చేసుకున్నాను. ఇంకా అక్కడ ఉండి చేసేది ఏమీ లేకపోవడంతో నేను ఆ బెలమును పెద్ద పెద్ద బండ రాళ్లతో మూసివేశాను. నా అన్నవాలికి జలతర్పణములు కూడా విడిచాను. తరువాత కిష్కింధకు తిరిగి వచ్చాను. నా అన్నవాలి మరణాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాను. కాని మంత్రులు ఆ విషయాన్ని పసిగట్టారు, తెలుసుకున్నారు. నేను ఎంత వద్దన్నా అందరూ కలిసి నన్ను ఈ కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేశారు. ఆ విధంగా నేను కిష్కింధకు రాజునై ధర్మంగా పరిపాలిస్తున్నాను. ఇంతలో వాలి ఆ రాక్షసుడు మాయావిని చంపి కిష్కింధకు తిరిగి వచ్చాడు. నన్ను కిష్కింధకు రాజుగా చూచాడు, తట్టుకోలేకపోయాడు. నా మీద ఆగ్రహించాడు, నా మంత్రులను బంధించాడు. నేను వాలి అంతటి పరాక్రమవంతుడనైన అన్నగారి మీద గౌరవంతో నేను వాలిని ఎదిరించలేదు. నా అన్నకు అభివాదము చేశాను, గౌరవించాను. కాని వాలి నన్ను ఆదరించలేదు, నా మీద ఆగ్రహించాడు. నేను వాలి పాదాల మీద పడి ప్రార్థించాను, కాని వాలికి నా మీద కోపం పోలేదు, నన్ను అనుగ్రహించలేదు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 9వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 10వ సర్గ. నేను నా అన్నకు జరిగిన విషయము వివరంగా చెప్పాను. నా మీద కోపగించవద్దని బతిమాలుకున్నాను. అన్నయ్య, నేను చెప్పేది విను. నీవు మన శత్రువును సంహరించి విజయోత్సాహంతో తిరిగి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. మాకందరికీ ఇప్పటికీ నీవే రక్షకుడవు. నీవే ఈ సింహాసనము అధిష్ఠించు. నేను నీ వెనుక నిలబడి ఛత్రము పట్టి నిల్చుంటాను అన్నా. నీవు ఆదేశించినట్టు నేను ఆ బెలము బయట 1 సంవత్సరము పాటు వేచి ఉన్నాను. నీవు రాలేదు. ఇంతలో ఆ బెలములో నుండి రక్తం ఏరులుగా ప్రవహించింది. అది చూచి నాకు భయం వేసింది. నిన్ను ఆ రాక్షసుడు చంపి ఉంటాడని అనుకున్నాను. ఆ బెలమును పెద్ద పెద్ద బండరాళ్లతో మూసివేశాను. కిష్కింధకు తిరిగి వచ్చాను. నేను ఎంత వద్దన్నా ఈ మంత్రులు నన్ను రాజును చేశారు. ఇది అన్నా జరిగిన సంగతి. నేను ఈ కిష్కింధకు రాజుగా తగను. నీవే రాజువు. నీవు వచ్చేవరకు నేను ఈ రాజ్యాన్ని నీ బదులు సంరక్షిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ రాజ్యమును నీకు అప్పగిస్తున్నాను. నేను ఇదివరకటి మాదిరి నిన్ను సేవిస్తూ ఉంటాను. నా మీద కోపించకు, శాంతం వహించు. నీ పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాను అన్నయ్య. మరొకసారి చెబుతున్నాను, నేను నాకుగా ఈ రాజ్యానికి అభిషిక్తునిగా కాలేదు. మంత్రులు, ప్రజలు రాజ్యమునకు రక్షకుడు లేకుండా ఉండకూడదని నన్ను రాజుగా చేశారు. ఇందులో నా తప్పు ఏమీ లేదు అని ఎన్నో విధాలుగా వాలిని వేడుకున్నాను. కాని నా అన్నవాలి నా ప్రార్థనలను పెడచెవిని పెట్టాడు. నన్ను చీకొట్టాడు. ఏరా, ఒకనాడు అర్ధరాత్రి మాయావి వచ్చి నన్ను యుద్ధానికి పిలిచాడు అని నీకు తెలుసు కదా. అప్పుడు వాడితో తలపడడానికి నేను వెళ్లాను కదా. అప్పుడు క్రూరుడవైన నీవు నా వెంట వచ్చావు కదా. మన ఇద్దరిని చూచి ఆ రాక్షసుడు పారిపోయాడు కదా. ఒక బెలములో ప్రవేశించాడు కదా. నేను ఈ రాక్షసుడిని చంపిగాని కిష్కింధకు తిరిగిరాను. నేను వచ్చేవరకు నీవు ఈ బెలము బయట వేచి ఉండు అని ఆదేశించి నేను ఆ బెలములో ప్రవేశించాను కదా. నీవు బెలము వద్ద ఉన్నావు కదా అనే ధైర్యముతోనే కదా నేను బెలములోకి ప్రవేశించింది. నేను వాడి కోసరము సంవత్సరము పాటు వేచి ఉండి వాడిని వాడి బంధుమిత్రులను సమూలంగా సంహరించాను. వారి రక్తముతో ఆ బెలము పూర్తిగా తడిసిపోయింది. నడవడానికి కూడా వీలు కాలేదు. అందువల్ల నేను బయటకు రావడం ఆలస్యం అయింది. నేను బెలద్వారము దగ్గరకు వచ్చాను, కాని అది మూసి ఉంది. సుగ్రీవా, సుగ్రీవా అంటూ అరిచాను, కేకలు పెట్టాను. కాని నీవు అక్కడ లేవు. నాకు దుఃఖము వచ్చింది. ఎంతో ప్రయాసపడి నీవు బెలద్వారమునకు అడ్డుగా పెట్టిన రాళ్లను తొలగించి బయటకు వచ్చాను.
క్రూరుడు దుర్మార్గుడు అయిన నా తమ్ముడు సుగ్రీవుడు అడ్డు తొలగించుకొని ఈ రాజ్యమును అపహరించవలెననే దురుద్దేశముతో నన్ను ఆబెలములో బంధించి సమాధి చేశాడు అని అర్థమయింది. ఇప్పుడు తెలిసిందా నీవు చేసిన తప్పు ఏంటో? కాబట్టి నీవు ఈ రాజ్యములో ఉండతగవు అంటూ నా అన్న వాలి నన్ను కట్టుబట్టలతో రాజ్యము నుండి వెడలగొట్టాడు. నా భార్యను తన వద్దనే ఉంచుకున్నాడు. నేను వాలికి భయపడి ఈ భూమి అంతా చుట్టబెట్టాను. ఎక్కడా నాకు వాలి నుండి ఆశ్రయం దొరకలేదు. కారణాంతరాల వల్ల వాలి ఈ ఋష్యముఖ పర్వతము మీదకు రాలేడని తెలిసింది. అందువల్ల ఇక్కడ తలదాచుకుంటున్నాను. రామా, విన్నావు కదా నా కథ. ఇందులో నా తప్పు ఏమీ లేకపోయినా నా అన్న వాలి నన్ను రాజ్యభ్రష్టుని చేశాడు. నా భార్యను అపహరించాడు. వాలికి భయపడి నేను ఈ పర్వతము మీద నివసిస్తున్నాను అని పలికాడు సుగ్రీవుడు. రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. మిత్రమా, సుగ్రీవా, వాలిని చంపడానికి తగిన కారణం దొరికింది. నా బాణములతో వాలిని చంపుతాను. వాలి నా కంటపడనంతవరకే జీవించి ఉంటాడు. నిన్ను మరలా కిష్కింధకు రాజుగా చేస్తాను. నీ భార్య నిన్ను చేరుకుంటుంది. నా మాట నమ్ము అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 10వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం కిష్కింధాకాండము 1 నుండి 10 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము